ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో 47,000 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గుణపాఠం చెప్పిన తీరును కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఇదే సమయంలో మోదీ దృష్టి ఓ బాలుడిపై పడింది. ఆపకుండా 2 చేతులు ఊపుతూ కేరింతలు కొడుతున్న ఆ బాలుణ్ణి చూసి ఆయన ముచ్చటపడ్డారు. మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపుతూ ఆ పిల్లోడికి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. చాలాసేపటి నుంచి ఆ పిల్లవాడు గాలిలో చేతులు ఊపుతున్నాడు. ఆ తర్వాత అలసిపోయి భుజాలు చాలా నొప్పి పెడతాయి అంటూ వేదికపై నుంచే మోదీ అన్నారు. చేతులు కిందకి దించాలని సూచించారు. అయితే ప్రధాని సూచనతో ఆ బాలుడు మరింత ఉత్సాహంతో చేతులు ఆడించటం కొనసాగించాడు. దీంతో మోదీ చిరునవ్వులు చిందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది.